వెళ్ళి టిఫిన్ తిని ఇంకా కోర్స్కి స్టార్ట్ అయిపోతాం. ఇటు పక్కన నా ఫేవరెట్ వ్యూ. ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు చూడడానికి సూపర్ ఉంటుంది. మీకు నచ్చింది కదా. కోర్స్ 9కి స్టార్ట్ అవుతుంది. సో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 9కి అక్కడ ఉండాలి. వెళ్ళిపోతాం, ఇంకా 15 minutes టైం ఉంది. మీరు కూడా రూల్స్ పాటిస్తూ వెళ్ళండి. There is the most of the important modules that is Bruh. without క్లాస్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం 2 hours జరుగుతుంది. ఎప్పుడైనా క్లాస్లో ఈరోజు ఎందుకు మేడం 2.5 hours తీసుకుంటాం. ఫుల్ ఆకలి. మార్నింగ్ అయితే తినలేదు, త్వరగా పంపించేస్తాను తినేద్దాం అనుకున్నాం. బట్ తినలేకపోయి, ఎందుకంటే 2.5 hours టైం తీసుకుంది. బట్ ఇప్పుడు కూడా టిఫిన్స్ మ్యాక్సిమం ఉంటాయి. ఇడ్లీ, దోశ, పూరి ఏదో తినేసారు అర్జెంట్. ఆకలి చాలా. సో కడప కుమార్ కారం దోశ వచ్చేసాం. నాకైతే ఎగ్ దోశ తినాలని ఉంది. గీ కారం దోశ, ఒకటి ఎగ్ దోశ తింటాం. ఈ కారం వచ్చేసి 65 సింగిల్ ఎగ్. ఓకే, సింగిల్ ఎగ్ సింగిల్ ఎగ్ 115. పూరి చట్నీ మసాలాలో ఉంటుంది. సరే, ఇప్పుడు టైం 11:30 అయింది కాబట్టి ఎక్కువ మంది లేరు. బట్ మార్నింగ్ 8:30, 9:30 అలా అయితే అసలు ఇక్కడ ఎంత రష్ ఉంటుందంటే అంత రష్ ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళందరూ వస్తారు, చాలా మంది వస్తారు. మన ఎగ్ కారం దోశ అనుకుంటా. సో నెక్స్ట్ మన దోశ చక్క తిని టేస్ట్ చెప్తాను. నా ఫేవరెట్ పూరి, దోశ, బొరుగులు, ఇంకా అంతే. మ్యాక్సిమం ఈ 3 తింటా. దోశలో చాలా టైప్స్, ఆనియన్ దోశ, మసాలా దోశ, ఎగ్ దోశ, ఇవన్నీ నా ఫేవరెట్. రే, నీకు నెల్లూరులో ఇష్టమైన టిఫిన్స్ ఏంటివి, ఎక్కడ బాగుంటాయి? నెల్లూరులో ఫేమస్ అంటేనే గీ కారం దోశ. ఇప్పుడు మన కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ఉంటుంది, దాని పక్క సందులో ఉంటుంది నెయ్యి కారం దోశ. ఒక ముసలాయన వేస్తాడు. వెళ్ళి నీకు ఒక నెయ్యి కారం దోశ కావాలంటే ఒక అరగంట, మినిమం అరగంట పడుతుంది కిలో. అది చాలా ఫేమస్ అక్కడ. కారం దోశ వాడికి, ఎగ్ దోశ నాకు. ఈ కారం వచ్చేసి మన ఎగ్ కూడా రెడీగా ఉంది. చల్, ఇక్కడ దోశ తీసుకొని చట్నీకి లోపలికి వెళ్ళాలి. గణేష్ చట్నీ వేసి హెల్ప్ చేయవా? చట్నీ, కారం చట్నీ, ఇంకా వైట్ చట్నీ, ఏం పేరు నాకు తెలియదు. వైట్ చట్నీ అయితే సూపర్ ఉంటుంది, చూసుకోవచ్చు. బట్ నీళ్ళు కానీ లేకుండా మనకి సెమీ సాలిడ్లో సూపర్ ఉంది. చట్నీ అది కూడా రెడ్ చట్నీ నీకు ఆగలేట్లేదా? ఎక్స్చేంజ్. సో ఫైనల్లీ మనం దీన్ని ఒక దగ్గర పెట్టి తినాలి. ర్యాంప్ ఉంది. అన్నా చెప్పండి, ఇక్కడ మనకి టిఫిన్ ఐటమ్స్ ఏమేమి దొరుకుతాయి మొత్తం పూర్తిగా చెప్పండి.
టిఫిన్ ఐటమ్స్ అయితే ఇడ్లీ, వడ, దోశ, పూరి, పొంగల్, ఉగ్గాని బజ్జీ, ఇంకా లెమన్ రైస్ ఉంటుంది. మెయిన్గా గీ కారము స్పెషల్ ఇక్కడ వచ్చేసి పొంగలి, ఉగ్గాని, గీ కారము, గీ మసాలా, గీ ఎగ్, గీ ఆనియన్ మసాలా, గీ ఎగ్ ఆనియన్ అన్నీ చేయాల్సి వచ్చింది. పొంగలి, ఉగ్గాని బజ్జీ, గీ కారం దోశ బాగుంటాయి. అన్నీ మన తెలుగు స్టైల్లోనే ఉంటాయి కదా. అన్నీ మన కడప స్టైల్లోనే, ఆంధ్ర స్టైల్ ఉంటుంది. థ్యాంక్స్ అన్న. బ్రో యువర్ కారం దోశ ఎంజాయ్. 12 అవుతుంది, సిగ్గు లేదని కొంచెం కూడా. ఇప్పుడు బ్రష్ చేస్తాను. చెప్పు. నేషన్ వాంట్స్ టు నో. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు ఫస్ట్ బీటెక్కే తీసుకోవద్దు. మీకు నిజంగానే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనే ఒక డ్రీమ్ ఉంటే తప్ప బీబీఏ కూడా ఈ రెండింటి తీసుకోవద్దు. ఎందుకంటే మీరు బాగా కోడింగ్ చదవగలరు, కోడింగ్ మీకు అర్థమవుద్ది, యాప్టిట్యూడ్ అని బాగొచ్చు అన్నప్పుడే తీసుకోండి. ఏదో టైంపాస్ తీసుకుంటే మీ డబ్బులు అవుతాయి, లైక్ మైన్. సో మీ ప్యాషన్ని ఫాలో అవ్వండి. లైక్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కంటే మీకు ఇంకా మంచిగా డబ్బులు రావాలంటే మీరు ఎక్కువ మీ ప్యాషన్ని ఫాలో అయ్యారనుకోండి, మీ వర్క్ మీకు ఈజీగా వస్తుంది. లైక్ వీడియోగ్రఫీ కానీ, ఫోటోగ్రఫీ కానీ. ఒకవేళ మీరు బాడీ బిల్డర్ అవుదాం అనుకున్నా కానీ, మీరు కానీ జిమ్ ట్రైనర్ అయితే, ఇప్పుడు ఒక్కొక్కరికి దగ్గర చాలా తీసుకుంటారు జిమ్ ట్రైనర్స్ కూడా. సో ఇలా మీకు కావాల్సిన ప్రొఫెషన్ని ఇంట్లో చెప్పి ఇప్పుడే ఒప్పించుకోండి. తర్వాత మీరు బీటెక్ చేసిన తర్వాత లక్షలు బొకే స్పోర్ట్స్లోకి వెళ్ళండి. చాలా స్పోర్ట్స్ ఉన్నాయి, మీరు వెళ్ళి ఆ గ్యాప్ని ఫిల్ చేయండి. ఓకే, లైక్ హాకీ, ఫుట్బాల్, ఇంకో పెద్ద ఇవ్వండి మీరు కూడా. ఒకటేంటి 3-4 ఆడొచ్చు. మా బ్యాచ్లో మేము 10 మంది ఉన్నాం. 10 మంది అంటే 10 మంది బీటెక్కే, ఒకడు బీబీఏలే. బాగుపడి కారం దోస్తుంటున్నాడు ఇప్పుడు నా ముందు కూర్చొని. ఓకే, సంవత్సరం జాబ్ చేశాడు. బీబీఏ కొంచెం మేలండి బీటెక్ అంటే. హ్యాపీయా? మా కాలేజీలు చూసి, కాలేజీలో ఫెస్ట్లకి ఆ హీరో వస్తున్నాడు, ఈ హీరోయిన్ వస్తుంది, ఆ డ్యాన్స్లు వేస్తున్నారు, నేను వెళ్ళి చూస్తా, ఇవన్నీ చేరితే ఇంకా మీరు తట్టాపట్టా సర్దుకొని ఇంటికి వెళ్ళొచ్చు. మళ్ళీ యూఎస్పీ మీరు అవ్వాలి. మీరు యూఎస్పీ అయితే మీ జాబ్ని ఎవరు స్టీల్ చేయలేరు. సో అలా చూసుకోండి. సో వింటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. దీంతో ఈరోజు మన లెగ్ డే ముగిసింది. సో ఇది వాళ్ళ జిమ్ వర్కౌట్ మొత్తం. కాలు అయితే బీభత్సంగా పడిపోయాయి. సో లెగ్ డే మాత్రం మిస్ అవ్వకూడదు, వారానికి ఒకసారి అయినా. లేకపోతే పైన బాగుంటుంది బాడీ, కింద పుల్లలాగా ఉండిపోతుంది. ఓకేనా? లెగ్ డే డోంట్ స్కిప్. మన ఫ్రెండ్ని బస్సుకి ఇచ్చేసాం. ఇంకా ఫైనల్కి వెళ్ళి ఒక టీ తాగి ఈ డే ఎండ్ చేద్దాం. లెట్స్ గో. ఇప్పుడు దాకా వ్లాగ్ చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అలాగే ప్రతి వీడియోకి లైక్ కొట్టండి. లెట్స్ మేక్ ఇట్ టు 200 సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ. టాటా, బై బై, గుడ్ నైట్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.